విసన్నపేటలో మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయము 1983కు ముందు సమితి కార్యాలయంగా ఉండేది. ఆనాడు అతి ఎక్కువ కాలం సమితి అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి శ్రీ ఘట్టం సత్యనారాయణ గారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సువర్ణ పాలన అందించే సమయంలో అనేక పర్యాయాలు ఎమ్మెల్యేలు మంత్రులు విసన్నపేట వచ్చేవారు. ఆనాడు గాంధీబొమ్మ సెంటర్లో మీటింగులు జరుగుతూ ఉండేవి. సభను నడిపేందుకు ఒక అధ్యక్షులు, వారితో పాటు ముఖ్య అతిథులు, ఆ తర్వాత ఇతర ప్రసంగికులు స్టేజీ మీద ఉన్నప్పుడు ఆనాడు కొంతమంది కార్యకర్తలు ఆ స్టేజీ మీద వెనక కర్టెన్ల వద్ద ఉండేవాళ్ళు. అయితే ఆ కర్టెన్లకు సంబంధించి కర్టెన్ల ముందు ఉన్నవాళ్ళు మైకు అందించేందుకు కొందరుంటే మరికొందరు తాము ప్రతి ఫోటోలో, అప్పట్లో వీడియో కెమెరాలు లేవు కాబట్టి, ఉన్నా తక్కువే కాబట్టి సెల్ ఫోన్ యూసేజ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి ఆ రోజుల్లో ఫోటోలకే ప్రాముఖ్యత ఉండేది. జిల్లా ఎడిషన్లు లేవు, మండల సంబంధించి అసలు ఊసే లేదు కాబట్టి ఒక వార్త వచ్చిందంటే దినపత్రికలో రెండో రోజు మూడో రోజు వార్త వస్తూ ఉండేది. ఆ రకంగా ఉండేది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, స్టేజీ మీద ఎన్ని ఫోటోలు తీసినా అన్ని ఫోటోల్లో తీసినప్పుడు ఆ సమయంలో ఎవరు మాట్లాడినా ఆయనకు కుడి పక్కన కానీ ఎడమ పక్కన కానీ మాట్లాడే వ్యక్తికి ఉండేవాళ్ళు కొందరు ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రతి ఫోటోలో వాళ్ళే ఉండేవాళ్ళు. వక్తలు మారేవాళ్లే తప్ప ఫోటోలో బ్యాక్గ్రౌండ్లో మాత్రానికి వాళ్ళే ఉండేవాళ్ళు. అదేవిధంగా నేటి రాజకీయాల్లో ఒక ప్రారంభోత్సవం జరిగిన, ఒక సన్మానం జరిగిన, ఒక సంతాప కార్యక్రమం జరిగిన, విందు వినోదాలు జరిగినా, ఏం జరిగినా కానీ కొందరు ఫోటోల కోసం పరితపిస్తున్న మాట నాడు నేడు ఏనాడైనా జరుగుతూనే ఉందని చెప్పాలి. ఎందుకనంటే ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి కన్నా ఈ ఫోటోల కోసం పాకులాడే వాళ్ళు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. దాంట్లో కొంతమంది ఫోటోలు దిగుతా భుజం మీద చేయి వేసుకుంటే మరికొందరు ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. ఫోన్లు నిజంగా వస్తాయో రాదో, చెవుకాడ స్టిల్ కోసం పెడతారో అనేది కూడా తెలియని విపత్కర పరిస్థితులు కొన్ని జరుగుతూ ఉంటాయి. మనందరం చూస్తూనే ఉంటాం. ఎందుకనంటే దీనివలన ఫోటోలో వెనకమాల నుంచి ఉన్న వాళ్ళ వల్ల ఇబ్బంది లేదు, కానీ ఈ ఫోన్లు మాట్లాడేవాళ్ళు, ఫోన్లు మాట్లాడి నటించేవాళ్ళు, అదే సమయంలో భుజాల మీద చేతులు వేసేవాళ్ళు ఫోటోలలో, దీనివల్ల ఆ ఫోటోలకు విలువ పోతుందనేది నగ్న సత్యం. మరింత సమాచారంతో మరోసారి మీ ముందుకు నమస్కారాలతో 3 మీడియా యూట్యూబ్ ఛానల్, ఎన్టీఆర్ జిల్లా సర్వేశ్వరరావు BA Politics.